అంటే కొరియా వెళ్ళి అక్కడ షూట్ చేసేటప్పుడు ఫుడ్కి బాగా ఇబ్బంది పడ్డాం అన్నారు కదా, రైట్. ఎలా మేనేజ్ చేశారు ఏంటి అసలు? అంటే లాంగ్వేజ్ది పెద్ద ఇష్యూ అండి. అక్కడ నావిగేషన్ కానీ అక్కడ తిరగాలన్నా కూడా ఆబ్వియస్లీ షూటింగ్ అప్పుడు స్టాఫ్ టీం అందరూ ఉంటారు కాబట్టి నావిగేషన్ ప్రాబ్లం రాలేదు. బట్ లాంగ్వేజ్ ఇష్యూ పెద్దదే. బేసిక్లీ అక్కడ లోకల్ టీంలో లాంగ్వేజ్ అర్థమయ్యే వాళ్ళు కొంతమంది పెట్టుకున్నాం, వాళ్ళు మమ్మల్ని కమ్యూనికేషన్ చేయడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి అన్నిటికీ. బట్ కొరియన్ ఆర్టిస్టులు కూడా మీ సినిమాలో ఉండటం ప్లస్సే కదా. అంటే లక్కీ అండ్ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్. మేము ఫస్ట్ కజకిస్తాన్లో షూట్ చేసాం. సో అది ఇంకో భాష. సో అక్కడ వాళ్ళకి, అక్కడ కొరియన్ వాళ్ళకి ఆ భాష అర్థం కాదు, మాకు ఆ భాష అర్థం కాదు, మా కొరియన్ వాళ్ళు మాట్లాడే కొరియన్ అర్థం కాదు, వాళ్ళకి మేము మాట్లాడే తెలుగు అర్థం కాదు. సో ఈ కన్ఫ్యూజన్లోనే ఏదోలాగా మేనేజ్ చేసుకుని షూటింగ్ ఫినిష్ చేసాం. ఇప్పుడు ఒకరోజు ఒక సీన్ ఉంటుంది, గాంధీకి ఒక కొరియన్ యాక్టర్ వర్క్ చాలా నచ్చింది. రాత్రి మేము షూటింగ్ అయిపోయిన తర్వాత కింద రెస్టారెంట్లో కూర్చుని డిన్నర్ చేసేటప్పుడు వాడిని పొగుడుతూ తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఏం అర్థం కాదు వాడు చెప్పేది, గాంధీకి ఆ భాష అర్థం కాదు. సో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా అయినాయి సినిమాలో. రే బోరా ఎలా చేసావురా, ఇట్లా నువ్వు బాగా చేసావు, అసలు ఎలా చేసావు, నీకు ఎలా అర్థమైంది ఇలా చేయాలని చెప్పి ఇలా మాడుతుంటే వాడు యా 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 అంటూ ఉంటాడు. జనరల్గా ట్రాన్స్లేటర్స్ ఉంటారు కదా. ఉంటారు. ఇది ఈవినింగ్ షూట్ అయిపోయిన తర్వాత కాబట్టి ఎవరు లేరు. ఆయనకు అప్పుడు కూడా యూలియా అని ఒక అమ్మాయి ఉన్నారు ఈ ట్రాన్స్లేషన్ చేయడం, ట్రాన్స్లేటర్గా ఉండడానికి. బట్ అది చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించేది అది. బట్ దానికన్నా మించిన ఏం కష్టం పెద్ద ఏమో లేవండి. అదే మ్యాక్సిమం అవే ప్రాబ్లమ్స్.